నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న సమస్యలు అనే ఈ పరీక్షలను పెడుతున్నది ఎవరు? అంటే సాధారణంగా మన శత్రువైన సాతాను అనుకుంటాము. కానీ కొన్నిసార్లు నీ జీవితంలోకి కొన్ని పరీక్షలను దేవుడే అనుమతిస్తున్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, యెహోవా నీతిమంతులను పరిశీలించును. నిజంగా దేవుని యందు విశ్వాసముంచి ప్రతి విషయంలో ఆయనకు సంపూర్ణంగా నీవు లోబడుతూ ఆయన మాట చొప్పున జీవిస్తూ మనుషులను సంతోషపెట్టక దేవుని సంతోషపెడుతూ నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుని చిత్తం జరగాలని కోరుకుంటున్న నీకు శ్రమలు, సమస్యలు, కష్టాలు, నిందలు, అవమానాలు అనే పరీక్షలను నీవు ఎదుర్కొంటున్నావా? ఇంత నీతిగా జీవిస్తూ ఉన్నా నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటున్నావా? సోదరా, సోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శ్రమల ద్వారా నీవు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల ద్వారా దేవుడు నీకు నిశ్చయంగా మేలు చేయబోతున్నాడు. ఆమేన్. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగడానికి, నీ విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి దేవుడే ఈ వ్యతిరేకమైన పరిస్థితులను నీకు అనుమతించాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఆమేన్.